కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు తీసుకొని రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే అది దాడి చేశారు. మన ఊరు అయిపోయింది, చేను అయిపోయింది, వాళ్ళ ఊర్లోకి వచ్చాక మీరు బాగా అన్నారు. ఊర్లోకి వెళ్తే వాళ్ళిద్దరు కలిసి మ్యాప్ తీసుకొని ముందుకు సాడి మీరు మాత్రం భయపడద్దు. ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము ఆందోళన చేసైనా వాళ్ళని మాత్రం రిమాండ్కి పెట్టిస్తాం. సుబ్బారెడ్డి ఆయన గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు రోజు తోలుకొని పోతాడు. ఒకసారి చెప్పాను నేను, అయ్యా గోలు షేలో పడినాయిబాకని చెప్పినాక ఇక పోయి తోలాడు. తోలితే వాళ్ళ పిల్లోడికి చెప్పాను నేను. పిల్లోడికి చెప్పి అయ్యా పోనీబాకు మొక్కలు దెబ్బతింటాయి, 70,000 80,000 అంటే వేసుకున్నాను నేను, పోనీబాక అయ్యా చెప్పా. ఒకరోజు మళ్ళీ పోయి మేపాడు. మళ్ళీ పోయి మేపేలకి నేను మా మిస్సెస్ చూసింది, పోయి వచ్చింది. పోయి అయితే ఇవాళ కూడా శుభ్రంగా వేసిపోయి కంప్లీట్ చేను మొత్తం వేసేసింది, అయిపోయింది, సగం మొక్కలు ఏమి లేవు, సగానికి ఖుషిగా పోయినాయి అంది. నాకు కడుపు బాధగా ఉండి, ఏందమ్మా ఈ రకంగా ఎందుకు మేపారు, ఏడకపోయాడు ఆయన అని అడిగా. ఏడకపోయేది ఏందిరా, ఇది శ్రీనివాసరెడ్డి ఆడ కూర్చున్నాడు అరుగుమేన. ఏడకపోయేది ఏందిరా, మీ దాంట్లో మా ఇచ్చి పడవా, మా ఇచ్చి పడతాయి కదా, మీరు మా దాంట్లో బాటలా, నీ అమ్మ మొగుడుయా, మాది కుద్ద బలం అయిపోకుండా మా దగ్గర నా కొడకల్లారా అని గుండెల మంచి చేసి నెట్టి. ఇప్పుడు జరిగింది అంటే పంట నష్టం జరిగితే మాట్లాడుకోవచ్చు, ఆ ఊరు ఉంది, పెద్దలు ఉన్నారు, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ అంత క్రూరంగా కొట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. మీరు అధైర్యపడద్దు. మేము బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో అన్న కూడా రేపు వస్తాడు హాస్పిటల్ దగ్గరికి. అన్న గుంటూరులో ఉన్నాడు. అన్న కూడా రేపు వస్తాడు, రేపు వచ్చి పరామర్శిస్తాడు. 100% మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి పెట్టిద్దాం. గతంలో మనల్ని కారం చేయడం చుండూరులో కూడా ఇదే విధంగా చేశారు. ఆ దాడి ఈ మధ్య కాలంలో లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది అంటే క్రియేట్ చేస్తున్నాడు అన్నాడు. ప్రకటించాడు కూడా, కారం చేడు ఏ గది, సుండూరు కారం చేడు ఏ గది పడుతూ నాకు అనే ప్రమాదకరంగా అయినది అన్నమాట దాడి చూడు. అంటే అది కత్తులు గొడ్డలతో అంటే గతంలో మనకి 1985 జూలై 17 కారం చేడులో ఘటన జరిగింది. ఒక్కసారిగా మాదిగపల్లి మీద పడి కొట్టడం, అదేవిధంగా కర్రలో కత్తులు తీసుకొని కొట్టడం అంటే చాలా అన్యాయం. మనం అందరం కలిసి ధర్నాయం చేద్దాము. మీ గ్రామానికి కలెక్టరు, ఎస్పీ గారు వచ్చేటట్టుగా చూద్దాము. రేపు కూడా ఇక్కడికి పోలీసు అధికారులు వచ్చేటట్టు కూడా గట్టిగా చేద్దాం. మీరు మాత్రం భయపడద్దు. ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము ఆందోళన చేసైనా వాళ్ళని మాత్రం రిమాండ్కి పెట్టిస్తాం. 100% జరిగింది. వాళ్ళు నేను ఏ కాడికైనా నేను డబ్బు ఉంది నేను పెడతాను, ఏమని చేసుకో, ఎంత పోలీసు వాళ్ళకైనా పెడతారు, మీరు ఆడ తెచ్చి పెడతారా, నేను ఎంతైనా పెట్టగలుగుతా. నువ్వేం చేయగలుగుతా నన్ను ఏకలేవు. డబ్బుతో అన్నీ చేయలేరు కదా. చట్టాలు ఉంటాయి మనకి, రాజ్యాంగంలో ఉండబడిన కొన్ని చట్టాలు ఉంటాయి. చట్టాలకు అనుగుణంగా వ్యవస్థలు కూడా మనకు అండగా నిలబడతాయి. వ్యవస్థలు మనకు అండగా నిలబడతాయా లేదనేది ఈ కేసులోనే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు క్లియర్గా మనకి కొట్టిన దాడి కనిపిస్తూనే ఉంది, దెబ్బలు కనిపిస్తుంది. అది కూడా కొట్టింది ఎవరి సమక్షంలో? పోలీసులు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత వాళ్ళు రాసుకునే సమక్షంలోనే మేము మీపై దాడి జరిగింది కదా. పోలీసులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? సిఐ గారు వచ్చారు కదా. సిఐ గారే పంపించారు ఎంక్వైరీ చేయండి అని. ఎంక్వైరీ చేసే క్రమంలో ఒకసారికి 50 మంది వచ్చి మిమ్మల్ని కొడతారు. దానికి ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ పెడదాం. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. బండ్లమూడి గ్రామం అది. మొన్న ఎకరా 20 సెంట్లు సబ్బుకు మొక్కలు వేసుకున్నాడు సార్. అది 2 రోజుల నుంచి మేపుతున్నాడంట. ఒక రోజు పోయి ఆయనకి చెప్పాడంట, సార్ మేము అన్న మ్యాప్ కాకుండా సబ్బు మొక్కలు వేసుకున్నాను, మీరు మ్యాప్ కాకుండా అన్నాడు. సుబ్బారెడ్డి చెప్పి వచ్చాడు. తెల్లారిపోతుని మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మేపారంట. ఏందమ్మా నేను 70-80 ఏళ్ళు పెట్టి వేసుకుంటేనే మీరు సబ్బు మొక్కలు మేపడమే, నాకు నష్టపరగాలి కట్టేంటి
అని అన్నాడు. అరే వాళ్ళ తమ్ముడుండి శ్రీనివాసరెడ్డి, నీకు నష్టపరిహారం కట్టేది ఎదురా, మా శాలలో మీరు పోవటం లేదా, జరిగింది మీకు మేము నష్టపరిహారం కట్టేది ఏంది అని అన్నాడు. సరే ఇంకా ఆయన ఆ కోపంలో ఒక మాట అన్నాడు, నా ఎట్ట వసూలు చేసుకోవాలో నేను స్టేషన్ కాడ పోయి వసూలు చేసుకుంటాను పోయాడు. ఆయన మీద దాడి చేశారు. దాడి చేసినాకనే పోయి కంప్లైంట్ ఇచ్చాడు సార్. కంప్లైంట్ ఇచ్చినాక కానిస్టేబుల్ సిఐ గారు ఎంక్వైరీ చేయమని కానిస్టేబుల్ పంపించాడు. పంపిస్తే కానిస్టేబుల్ కూడా 6 ఎకరం పోయిందని కానిస్టేబుల్ కూడా చెప్పాడు. కుటా కూడా తీసుకున్నాడు. 6 ఎకరం పోయింది, మీకు స్టేషన్ కాడికి పోయి న్యాయం చేసుకుందాం, మీకు న్యాయం చేస్తాడు ఎస్ఐ గారు అని అన్నాడు. సరే నేను ఊళ్ళో ఒకసారి విసారించి వస్తానని పోయాడు. పోయే దారిలో మమ్మల్ని వీళ్ళని బొమ్మన్నాడు, స్టేషన్ కాడికి పోండి, నేను వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకొని వస్తాను స్టేషన్ కాడికి అన్నాడు. పోయే దారిలో వాళ్ళు మాకంటే అటు ముందు వచ్చిన సంగతి మేము చూసుకెళ్ళా. గుందిలో నుంచి బండ్ల మీద పోయే వాళ్ళని కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు తీసుకొని రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే అది దాడి చేశారు. దాడి చేసే ముందు మన్నాయి పెద్ద ఆయన పోతున్నాడు. రోడ్డు మేము పడింది, నేను చూసేయండి ఏంది ఈయన రోడ్డు మేము పడ్డాడని నాకు తెలియదు. ఈ దాడి జరిగింది, నేను వెనక తిప్పి అయితే వెళ్తున్నాను. ఆయన ఏదో దాడి జరిగింది. తర్వాత 2 ఆయన వెళ్తున్నాడు, ఆయన కూడా రోడ్డు మేము పడి ఉన్నాడు. సరే నేను 3వ లాస్ట్ వెళ్తున్నా, నేను స్టేషన్కి ఒక్క బండి మీద నేను వెళ్తున్నా. అరే ఈడుగారు వాళ్ళ తమ్ముడు వస్తుండే, నా కొడుకులు కారం షేడ్ ఏ గది పట్టాలనో ఆ గది పడితే కానీ ఈ మాదిగ నా కొడుకులు మన కింద ఉండాలా, వీళ్ళు ఎంత మనమేన కేసులు పెడతారా అంటే మాదిగోళ్ళు అంటే అంటే మేము మనుషులు మేము మనుషులు కాదా, ఊళ్ళో సరుకులు పోతే సరుకులు సక్కరం గీరు అంటే ఏం దీన్ని బతకాలి సార్ మేము? అరుగుల మీద కూర్చోటానికి లేదు ఇప్పుడు కూడా. అయినా ఇప్పుడు ఈ మాదిగలు అనేది కులం ఫీలింగ్, ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తారు సార్ వాళ్ళు. అంటే మాదిగలు అంటే స్టేస్ట్ లేదా, తిరిగే గౌరవం లేదా, వాళ్ళ మనుషులం కాదు మేము, మాకు రక్షణ కావాలి సార్. ఈ మాదిగ కులం అనేది కారం షేడ్ ఏ గతి పట్టిందో ఆ గతి పట్టి తిరిగి నా కొడుకులకి చెయ్యాలి వెళ్ళానని శ్రీనివాసరెడ్డి, బాలబాబులు వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎంతకైనా చంపైనా డబ్బులు పెడదామన్నారు. దాడి చేశారు సార్. నాకు పోయేటప్పుడు కర్ర కొట్టారు నన్ను, నా చెయ్యి ఇరిగిపోయింది. మాకు చట్టపూర్వకంగా న్యాయంగా మాకు చేయాలని గవర్నమెంట్ ద్వారాగా మీడియా మిత్రుల ద్వారాగా మా సహాయం చేయండి సార్. వాళ్ళు మమ్మల్ని ఊళ్ళో పోతే ఏదైనా చేయాలని ఉన్నారు మమ్మల్ని. ఏ కాడికి కారం షేడ్ ఏ గది పట్టిందో ఆ గది పట్టాలి వాళ్ళకి. అంటే కారం షేడ్ గది పట్టి అప్పుడు గుర్తు చేసుకుని ఇప్పుడు దౌర్జన్యం చేస్తారా సార్ వాళ్ళు? అప్పుడు ఏదో 80లో జరిగింది, 85లో జరిగింది. అది చేసుకుని గుర్తు చేస్తారు. ఆ మాట వాడటం సార్ వాళ్ళు మాదిగలని మేము తక్కువ కులం వాళ్ళమేనా? దాన్ని మీరు కేవలంగా ఖండించి మాకు న్యాయంగా ఇమిలెంట్ వాళ్ళని కోర్టుని బాలకోటిరెడ్డిని వాళ్ళ అనుసరుల్ని 50 మంది దాడి చేశారు కాబట్టి వాళ్ళని ఇమిలెంట్గా చట్టపూర్వకంగా మీరు మూసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా మాకు చేయాలని న్యాయం చేయాలని అడిగి కోరుకున్నాం సార్. కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు తీసుకొని రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే అది దాడి చేశారు. మన ఊరు అయిపోయింది, చేను అయిపోయింది, వాళ్ళ ఊర్లోకి వచ్చాక మీరు బాగా అన్నారు. నేను వెళ్ళిపోతున్నాను అట్లా ఊర్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి మ్యాప్ తీసుకొని ముందుకు
మీరు మాత్రం భయపడొద్దు. ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము ఆందోళన చేసైనా వాళ్ళని మాత్రం రిమాండ్కి పెట్టిస్తాం.